హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంట్. స్టాక్ మార్కెట్లో మనకు తెలియాల్సిందే. ముఖ్యంగా ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఇంకా కన్ఫ్యూజ్గా ఉండే, మార్కెట్ గురించి అవగాహన లేకుండా మార్కెట్ దేని బేస్ చేసుకుని నడుస్తుంది, మనకు తెలియాల్సింది ఏంటి, స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మనకు తెలియాల్సింది ఏంటన్నదే కాన్సెప్ట్. ఓకే అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మీకు ఈ వీడియో చూస్తే మీకు ఈ వారం అంతా మార్కెట్లో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఈ వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఏం జరగబోతుంది అన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ 24,360 దగ్గర ఉందండి. ఓకేనండి, 364. ఓకేనండి, 364 దగ్గర ఉంది. ఇప్పుడు ఒకసారి నేను ప్రైజెస్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. 24,147.60, తర్వాత 24,265.95, 24,384.30, తర్వాత 24,442.55, తర్వాత 24,502.60, తర్వాత 24,620.95, 24,739.30. ఈ ప్రైజెస్ ఒక్కసారి డ్రా చేసుకోండి. మీరు డ్రా చేసుకుంటే ఈ వారం మార్కెట్ పెరిగితే ఎక్కడి వరకు, ఇప్పుడు రేపు మార్కెట్ మనకి 24,350 పైన ఉన్నంతసేపు ఈ పైన ఉన్న టార్గెట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనండి, టచ్ చేయడానికి ట్రై చేయడం కాదు, టచ్ చేస్తుంది. ఓకేనండి, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ ఏంటంటే మార్కెట్ ప్రజెంట్ 360 దగ్గర ఉంది, 24,360 దగ్గర. నెక్స్ట్ పైన ఉన్నది మనకి 24,384 ఉంది. ఓకేనండి, వన్స్ అది బ్రేక్ అయితే మీకు దానిపైన సస్టైన్ అయితే 24,442, అది బ్రేక్ అయితే 24,502.60. ఇది సిఈ డైరెక్షన్లో మనకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఓకేనండి, వన్స్ 24,350 కిందకి మనకు వస్తే కనుక ప్రైజ్ 24,350 కింద సస్టైన్ అయితే ఈ కిందకి రావడానికి అవకాశం. కింద ఎక్కడి వరకు వస్తుంది అంటే 24,265.95, తర్వాత 24,147.60. ఓకేనండి, ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయి దీనికన్నా సస్టైన్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. వన్స్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది డైలీ మనకు ఒక క్రూషియల్ పాయింట్ అనేది ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ అనేది పైన ఉన్న టార్గెట్స్, కింద ఉన్న టార్గెట్స్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇది క్రూషియల్ పాయింట్. ఈ క్రూషియల్ పాయింట్ చూడండి ఏం జరిగింది. క్రూషియల్ పాయింట్ కింద ఉన్నంతసేపు కింద ఉన్న లెవెల్స్ ఎలా టచ్ చేస్తూ వచ్చిందో చూడండి. ఓకే అండి, ఇప్పుడు క్రూషియల్ పాయింట్ మళ్ళీ మనకి రేపు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఆ పైన ఉన్నంతసేపు పైన ఉన్న టార్గెట్లో ఒకవేళ క్రూషియల్ పాయింట్ కింద ఉంటే ప్రైజ్ కింద ఉన్న టార్గెట్ రావడానికి ట్రై చేస్తుంది. ఇదే క్రూషియల్ పాయింట్. మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఇప్పుడు మనకేంటి పిఈ డైరెక్షన్. ఈ పిఈ డైరెక్షన్లో మనం ఎక్కడెక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి ఏంటి చూడండి. ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఇలా క్లియర్ కట్గా మార్కెట్కి ఇప్పుడు ఏంటి ఓన్లీ పిఈ ట్రెండ్ మనకు తెలుస్తుంది కదా. దీని కింద ఉన్నంతసేపు పిఈ ట్రెండ్ కింద ఉన్న లెవెల్సే. ఓకే అండి, దీనిపైన చూడండి మళ్ళీ దీని కింద బ్రేక్ అయితే మార్కెట్ ఏం చేస్తుంది, కిందకి రావడానికి ట్రై చేస్తుంది. పైకి వెళ్ళింది కానీ పైకి వెళ్తే ఎక్కడ ఉంది, ఇక్కడ ప్రైజ్ ఉంది. ఇప్పుడు రేపు పొద్దున్న మార్నింగ్ రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి పై లెవెల్ టచ్ చేస్తుందా, కింద లెవెల్ టచ్ చేస్తుందా అనేది మనకు ఒక క్లారిటీ 100% వచ్చేస్తుంది మార్కెట్ మీద. ఓకేనండి, దీంతో పాటే మనకి డైలీ లెవెల్స్లో బై అండ్ సెల్ సిగ్నల్స్, ఆప్షన్లోని ఇండెక్స్లో కూడా మీకు క్లియర్గా అనేది ఉంటుంది. ఈ వీడియో చాలా చిన్న వీడియో చేస్తున్నానండి, ఎందుకంటే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఎలాగా అని తెలుసుకోవడం కోసం ఈ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. గత కొన్నాళ్ళుగా నేను యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు, గతంలో చేసేవాడిని, ఓన్లీ మా గ్రూప్లోనే పోస్ట్ చేసేవాడిని. వాళ్ళు కొంతమంది తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్స్ మీరు హారిజాంటల్ లైన్స్ గీసుకోండి, ఈ వారం అంతా అబ్జర్వ్ చేయండి. డైలీ మార్కెట్ ఎలా నడిచిందని నా వీడియోస్ ఉంటాయి నా ఇండికేటర్స్ మీద. ఇది వీక్లీ లెవెల్స్ అండి. ఈ వీక్ అంతా అంటే పూర్తి క్లారిటీ. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది, నాకు క్లారిటీ ఉంది, మీకుందా?
మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో, ఎంతవరకు పెరుగుద్దో ఏంటో దేవుడు కూడా చెప్పలేడు అంటారు. కానీ మనకి ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుంది. వన్స్ వెళ్ళట్లేదు, రివర్స్ అయితే మనకు తెలుస్తుంది. ఎందుకు రివర్స్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది. రివర్స్ అయితే ఎక్కడి వరకు వెళ్తుందో కూడా మనకు తెలుస్తుంది. అంత క్లారిటీగా మనం ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం స్టాక్ మార్కెట్లో అందరూ ఎంతో కొంత ఎర్నింగ్స్ చేయాలనే వస్తారు. ఎర్నింగ్స్ చేయాలంటే మనం 100% సక్సెస్ అయితేనే మన ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. మనం 100% సక్సెస్ అవ్వాలంటే మన సబ్జెక్ట్ కూడా 100% ఉండాలి. అది క్లారిటీగా మన కళ్ళ ముందు విజిబిలిటీగా అసలు ఫుల్ సోమవారం నుంచి శుక్రవారం 1 వీక్ ప్లానింగ్ మనకు ముందే ఉంది. అదే ఇది. ఇందులో మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని మన డైలీ ఇంట్రాడే ఇండికేటర్స్ డైలీ చూపిస్తున్నాను. అవి రేపు వీడియోలో నేను రేపు ఉదయం మార్నింగ్ మనకి లెవెల్స్ ఎలా వచ్చినాయి, అవి ఎలా పనిచేసినాయి అని ఈవినింగ్ వీడియో చేసి పెడతాను. వాటి నుంచి డైలీ సాయంత్రం ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొద్ది వర్క్ ప్రెజర్ వల్ల సబ్జెక్ట్ని ఇంకా ఈజీ చేసి ఇండికేటర్స్లో ఇవ్వడం కోసం కొంత టైం వెచ్చించడం వల్ల వీడియోస్ కంటిన్యూ చేయడం కుదరలేదు. ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మన సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెవెల్స్ ఇంకొకసారి చెప్తాను, డ్రా చేసుకోండి. 24,147.60, 24,265.95, 24,384.30, 24,442.55, 24,502.60, 24,620.95, 24,739.30. ఓకేనండి. పూర్తిగా ఈ వారం అంతా అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్స్ డ్రా చేయండి. వీటి కోసం మళ్ళీ మనం శనివారం మాట్లాడుకుందాం. ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఈ లెవెల్స్ కోసం మళ్ళీ మనం శనివారం మాట్లాడుకుందాం. ఏం జరిగింది ఏంటి, ఈ కాన్సెప్ట్ మన పై టార్గెట్లు టచ్ చేస్తుందా, కింద టార్గెట్లు టచ్ చేస్తుందా అంటే మన క్రూషియల్ పాయింట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనండి. డైలీ క్రూషియల్ పాయింట్ ఎక్కడ అప్డేట్ అవుతుంది ఏంటనేది ఏ రోజుకి ఆ రోజు మీకు వీడియో ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్, రేపు సాయంత్రం మన క్రూషియల్ పాయింట్ రేపు ఉదయం ఎక్కడ అప్డేట్ అయింది, వీక్లీ లెవెల్స్ పై లెవెల్స్ ఎలా టచ్ చేసింది, మన ఇంట్రాడే లెవెల్స్ ఎలా పనిచేసినాయి, ఆప్షన్లో మనకి ఎంట్రీస్ ఎక్కడొచ్చినాయి, ఎన్ని పాయింట్స్ మనకి టార్గెట్స్, మన లెవెల్స్ ఎలా వచ్చినాయి, ఇండెక్స్లు ఎలా వచ్చింది, ఆప్షన్లు ఎలా వచ్చింది అని ప్రతిదీ క్లియర్గా పిన్ టు పిన్ అనేది మీకు వీడియోస్ అనేది ఈ మ్యాక్సిమం ఈ వీక్ అంతా డైలీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాక్ మార్కెట్లో మీరు వద్దనుకున్న డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. సబ్జెక్ట్ ఒకటేసారి కరెక్ట్ అయిన సబ్జెక్ట్ నేర్చుకొని ట్రై చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు పోయినా మళ్ళీ డబ్బులు వేసి ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు, అది మానలేరు. కాబట్టి కనీసం సబ్జెక్ట్ నేను ఎందుకు నష్టపోతున్నాను, నేను వాడే థియరీ ఏంటి, అది కరెక్టా కాదా అని ఒక్కసారి ఆలోచించండి. కరెక్ట్ అయిన థియరీ తెలుసుకోండి. నేను క్లియర్గా మీ ముందు నా సబ్జెక్ట్ అనేది మీ కళ్ళ ముందు పెడుతున్నా. నా దగ్గర ఏదో మంత్రదండం ఉంది, నా దగ్గర చేరిన తర్వాత నా కాన్సెప్ట్ మీకు చెప్తాను అని చెప్పండి. నా దగ్గర ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఆ సబ్జెక్ట్ని ఎన్ని భాగాలుగా విడదీశాను అని మీకు నేను చూపిస్తున్నాను. ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో మీకు వీక్లీ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి డ్రా చేసుకొని సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ లెవెల్స్ కోసం మళ్ళీ మనం శనివారం మాట్లాడుకుందాం. ఈ నెంబర్స్, ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, రాసుకోండి, డ్రా చేసుకోండి. మార్కెట్ మీద డ్రా చేసుకున్న తర్వాత రేపు శనివారం వీటి గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు డైలీ మన ఇండికేటర్స్ ఎలా పనిచేసినాయి, మనకి ఎంట్రీస్ ఎలా వచ్చినాయి, మన డైలీ లెవెల్స్ ఎలా పనిచేసినాయి, మార్కెట్ రేంజ్ ఎంత, ఆ రేంజ్ ఎలా పనిచేసిందని ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు డైలీ ఇండికేటర్స్ మీద నా వీడియోస్ అనేవి రేపు నుంచి కంటిన్యూ ఉంటాయి. ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్నా, నా సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాలన్నా, ఇంకా ఇన్డెప్త్గా అసలు మనకు సబ్జెక్ట్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, మీకు వర్క్ అవుద్దా లేదా, మనం చెప్పేది కరెక్టా కాదా అని మీ డెసిషన్ తీసుకోవడానికి నేను చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు నుంచి నేను పెట్టే ప్రతి కంటెంట్ మీ దాకా రావాలంటే ఇంపార్టెంట్ అని కంటెంట్ అండి. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ వారం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ లెవెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో.
ఓకేనండి. మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటుంది, పెరిగితే ఎక్కడి వరకు పెరుగుద్ది, పడితే ఎక్కడి వరకు పడుతుంది, ప్రతిదీ పిన్ టు పిన్ మీకు క్లారిటీ ఉంటుంది. మార్కెట్ గురించి అంత క్లారిటీ కావాలనుకుంటే నా వీడియోస్ కంటిన్యూ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్. రారా.